మీ యొక్క గృహములో గనక నిరంతరము కూడా గొడవలు, మనస్పర్ధలు, కలహాలు, చికాకులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నట్టయితే, నేను చెప్పుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియని మీరు గనక ఆచరించినట్లయితే, ఆ యొక్క ఇంట్లో ఉండేటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమే కాకుండా, అనారోగ్య సమస్యలు, కలహాలు, చికాకులు, గొడవలు మీ యొక్క ఇంటిలో మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నటువంటివన్నీ కూడా నివారణ అవుతాయి. దానికి మీరు చెయ్యాల్సిందేమిటి అనంటే, ఇది ఏదైనా సరే ఒక సోమవారం నుంచి మీరు మొదలుపెట్టాలి. అయితే ప్రతిరోజు కూడా స్నానం పూర్తయిన తర్వాత, లేదు అనంటే గనక ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 6-8 మధ్యలో ఎప్పుడైనా సరే, ఒక ఎర్రటి గుడ్డ తీసుకొని అందులో కాస్త మిరియాలనేటువంటివి వెయ్యాలి. ఆ ఒక ఎర్రటి గుడ్డలో మీ యొక్క గుప్పెడు లేకపోతే అంతకన్నా తక్కువైన కాస్త మిరియాలనేటువంటివి ఏసి మూటగా కట్టాలి. ఈ విధంగా కట్టినదం తర్వాత ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి, ఆ యొక్క ఈశ్వరుడి యొక్క చుట్టూరా 108 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. సోమవారం మొదలుపెట్టాలి. అలా మీరు మొదలుపెట్టినటువంటి రోజు నుంచి ఒక 96 రోజుల పాటు నేనిది చేస్తాను అని చెప్పి మీరు సంకల్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్ళైతే గనక మీకు మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి వదిలేసి మళ్ళీ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5వ రోజు నుంచి కొనసాగించవచ్చు. మగవాళ్ళు చెయ్యదలుచుకుంటే 96 రోజుల పాటు నిరంతరం ఈ విధంగా చేస్తాము అని చెప్పి మీరు సంకల్పించుకోవాలి. ప్రతిరోజు కూడా అదే గుడ్డని మళ్ళీ మళ్ళీ మార్చక్కర్లేదు. ఆ మిరియాలతో కట్టినటువంటి అదే గుడ్డని తీసుకొని వెళ్ళి మీ యొక్క జేబులోనో, చేతిలోనో పట్టుకుని 108 సార్లు ఆ యొక్క ఈశ్వరుడు చుట్టూరా ఏదైనా శివాలయంలో ప్రదక్షిణాలు చెయ్యాలి. ఈ లోపే మీకు ఊహించినటువంటి విధమైనటువంటి ఫలితాలనేటువంటివి ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన విపరీతమైన ఆదరణ, సఖ్యత ఉంటుంది. ఎంతటి గొడవలు, మనస్పర్ధలు, చిక్కులు, చింతలు, చికాకులైనా సరే తొలగిపోతూ ఉంటాయి. అయితే ప్రదక్షిణం చేస్తున్నప్పుడల్లా మనసులో ఒక మంత్రం చెప్తాను. అది తలుచుకుంటూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం గృహఛిద్ర నివారణ్యై నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం గృహఛిద్ర నివారిణ్యై నమః. ఈ మంత్రం అలా తలుచుకుంటూ, లేదు అనంటే ఓం నమఃశివాయ అని అనుకోవచ్చు. అలాగే ఈశ్వరుడికి దండం పెట్టుకోండి. మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి కలహాలు, గొడవలు, మనస్పర్ధలు అవన్నీ కూడా తొలగించమని చెప్పి. చేసిందని తర్వాత అలా ప్రదక్షిణాలు చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిందని తర్వాత ఆ యొక్క గుడ్డతో ఉండేటువంటి ఆ యొక్క మిరియాల్ని మీ యొక్క పూజా మందిరంలో ఒక మూల పెట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా నివారణ అయిపోతూ ఉంటుంది. అయినా సరే 96 రోజులు పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు నిత్యము చేయటానికి ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.